కాదు వీళ్ళు తెలుగుదేశం అధికారం శాశ్వతం అనుకుంటుంది. లేపోతే ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా టోటల్‌గా అర్చక వ్యవస్థని, పూజారి వ్యవస్థని, లేపోతే బ్రాహ్మణ వ్యవస్థని అందరూ గూడా ఇబ్బంది పెట్టాలని జెప్పని ఒక నిర్ణయం తీసుకొని నోటీసులు ఇస్తుంది. ఇది ఆహ్, ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక అనేక పర్యాయాలు తిరుమల తిరుపతి హ్మ్. దేవస్థానానికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటివి అపోజిషన్ లీడరు, అక్కడ లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ఎంపీ వీళ్ళందరూ ఉంటే అర్చకులొచ్చి ఆశీర్వాదం ఇస్తే దాన్ని తప్పుపట్టడము, ఎందుకు వెళ్లారని చెప్పని షోకాజ్ నోటీస్ ఇవ్వడం అనేది ఇంతకన్నా ఘోరమైనటువంటి పనుంటుందా? అందులో ఒక ఇంతకన్నా అన్యమతస్థుడు హిందూ సాంప్రదాయాల్ని ఆచరిస్తూ, హిందూ సాంప్రదాయాల్ని పాటిస్తున్నప్పుడు మెచ్చుకోవాల్సింది పోయి షోకాజ్ నోటీస్ అసలది ఇవ్వడం. అసల అసల జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రశ్నే ఉత్పన్నం కాదు. అవును. కాపోతే ఏంటంటే అపోజిషన్ వోళ్ళేంటంటే ఏ ఏ ఈ ఆ! డైరెక్ట్‌గా యుద్ధం చేయలేక, డైరెక్ట్‌గా ఎదుర్కోలేక, ఆయనకున్నటువంటి జనాకర్షణని, ఆయనకున్నటువంటి దేన్ని ఇది జేయాలనే ఉద్దేశంతో ఆ పాయింట్ రైజ్ చేస్తారు. అయినా గాని ఆయన ఎంత ఆహ్, న నియమ నిష్టలతో ఉంటారు, ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటారు, ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో మనం చూడలేదా? చంద్రబాబు నాయుడు గారు అర్చకులు విషయంలో గతంలో ఎందుకని మీరు వంశపారంపర్యానికి సంబంధించినటువంటి దాన్ని అమలు చేయలేకపోయారు? ఎందుకని గుళ్ళని పగలగొట్టారు? ఎందుకని ఆహ్, మ మ విజయవాడ నగరంలో 40, 50 గుళ్ళని ధ్వంసం చేశారు, కూలగొట్టేశారు. ఇలాంటి అసలు ఆ టైంలో జరిగిన దానికి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన దానికి వ్యత్యాసం అనేది కళ్ళకి కట్టినట్టుగా ఒక పుస్తక రూపంలో గూడా మేము అదే. అదే ఆహ్ యాక్చువల్లీ మా